హాయ్ హలో వెల్కమ్ టు సౌజీ రాజు యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే సండే కదా, అందుకని మేము ఫిష్ తీసుకురావడానికని బయటకు వెళ్తున్నాము. ఫస్ట్ అయితే ఫిష్ తీసుకురావడానికి వెళ్తాము, తర్వాత ఫిష్ ఎలా ప్రిపేర్ చేస్తాం కూడా మీకు చెప్తాము. మేమైతే ఫిష్ తీసుకోవడానికి అయితే వచ్చాము. ఇది సీ ఫిష్, చెరువు చేప కాదు, సముద్రం చేపలు. అయితే వీళ్ళు మచిలీపట్నం నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారనమాట. చాలా మంచిది ఒంటికి సీ ఫిష్. ఇంకా మేము తీసుకున్న కేజీ 350 అని చెప్పారు. 1 కిలో అయితే తీసుకున్నాం. బయటికి వచ్చి ఫిష్ అయితే అక్కడే వాళ్ళే చేసి ఇస్తారు మనకి. ప్రాన్స్ కానీ ఫిష్ కానీ వాళ్ళే అక్కడ చేసి ఇస్తారు. అక్కడ బాక్స్లో తీసుకొచ్చారు కదా ఫిష్, వాళ్ళు బస్కి ఇస్తారంట. తీసుకొచ్చి ఇక్కడ ఇట్లా బాక్స్తో తీసుకొచ్చి వాళ్ళు అక్కడే మనకి కాట వేసి మొత్తం అక్కడ క్లీన్ చేసి నీట్గా ఇస్తారనమాట. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సీ ఫిష్ మంచిది కూడా మనకి చెరువు చేప కంటే. అవి న్యాచురల్గా గ్రో అవుతాయి కదా, చెరువులు అంటాయి మనం పెస్టిసైడ్స్ అవి వేసి పంపిస్తారు, కానీ ఇవి న్యాచురల్గా గ్రో అయినాయి. చాలా మంచిది ఫిష్. సండే ఈరోజు అయితే మేము ఫిష్ తీసుకోవడానికి అయితే వచ్చాం. ఇక్కడ ప్రాన్స్ కానీ ఫిష్ కానీ అక్కడే చేసేసి వాళ్ళు మనకి ఇస్తారనమాట. మేమైతే ఈరోజు ఫిష్ తీసుకొచ్చుకున్నాం. బాక్స్ మీకు చూపిస్తాను చూడండి. అట్లా ఐస్ వేసి ప్యాక్ చేసి తీసుకొస్తారు. మనకి ఏ ఫిష్ కావాలంటే ఆ ఫిష్ మనకి చూసుకొని మనం కేజీ లెక్కన తీసుకోవచ్చు. ఇట్లా ఐస్ వేసి తీసుకొస్తారనమాట. అట్లా పక్కనే అలా కాట వేసి ఇస్తారు. మనకి ఏ ఫిష్ కావాలంటే ఆ ఫిష్. అంటే ఇప్పుడు అసలు సీజన్ కాదు సీ ఫిష్, కానీ వీళ్ళు తీసుకొచ్చారు. అసలు దొరకడమే ఈ టైంలో మనకి ఇదనమాట. అయితే ఫిష్ తీసుకున్నాం. ఇంటికైతే వెళ్ళి మీకు ఫిష్ ఎలా ప్రిపేర్ చేయాలి కూడా నేను చెప్తాను. ఆయన వెటకారం మళ్ళీ చాలు. ఇట్లా చింతపండులోనే టమాటాస్ ఇట్లా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 ఆనియన్స్, కొంచెం మిర్చి, కరివేపాకు, ఇవన్నీ ఫిష్కి కర్రీ కోసం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. మా ఆయన అంత నీట్గా కట్ చేస్తాం. ఇట్లా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. మామూలు కట్ చేయట్లేదు అసలు. చేత ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్. ఎప్పుడు చాలా ఫాస్ట్గా అయిపోద్ది. ఫిష్ కర్రీ అంటే మీరు ఏదో పెద్ద ప్రాసెస్ అనుకుంటారేమో, కానీ చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోద్ది. సన్నగా ఆనియన్స్ తరుక్కోవాలి. అదేద్దా ఇది ఎక్కువైపోద్దంట. ఇంకా ఈ ఫిష్కి తగిన ఆనియన్స్ అండ్ మళ్ళీ స్వీట్నెస్ వచ్చేస్తుందని కదా. మనం ఏదైతే బౌల్లో ఉంటామో ఆ గిన్నె తీసుకోవాలి. ఫస్ట్ ఆ గిన్నె తీసుకొని నీట్గా కడిగి పెట్టుకుని ఫిష్ వేసుకోవాలన్నమాట. ఇట్లా నీట్గా కడిగి పెట్టుకుని ఫిష్ వేసుకోవాలి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, మిర్చి, అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇట్లా దంచి అల్లం, వెల్లుల్లి, ఇంకా జీలకర్ర, ధనియాలు కూడా ఇట్లా దంచి పెట్టుకున్నవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది కూడా యాడ్ చేసుకోవాలి. కారం, కొంచెం కారం, అలాగే ఉప్పు. నేను పెద్దది ఉప్పు వాడుతున్నాను. ఉప్పు వేసుకోవాలి. ఇట్లా కొంచెం పసుపు, పసుపు అంతే వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసుకోవాలి. కొంచెం లైట్గా వాటర్ వేసుకొని పెట్టేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి దంచుకున్నాను కదా, అందులోనే కొంచెం వాటర్ వేసాను. ఆ వాటర్ ఇందులో యాడ్ చేస్తాను. ముక్కలన్నిటిని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను అంతే. కొంచెం ఎందుకంటే చింతపండు వేస్తాం కాబట్టి కొంచెం మనకు ఆ కారం అన్నీ బాగా పట్టి దీని ఇప్పుడు కొంచెం మనం బాగా కారం వాసన పచ్చి స్మెల్ పోయే వరకు కొంచెం మరిగించుకోవాలి. ఆ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే నేను మళ్ళీ చెప్తాను. మరుగుతుంది కదా, ఇప్పుడు ఫిషెస్ ఇట్లా స్మూత్గా టర్న్ చేసుకోవాలి.
అన్నిటిని ఎక్కువ కలిపితే ముక్క అనేది విడిపోద్ది. జస్ట్ లైట్గా ఇట్లా ఫిష్ ఆన్ చేసుకోవాలి. కొంచెం ఇంకొంచెం మరిగిన తర్వాత అప్పుడు ఈ చింతపండు అలాగే టమాటా ఇది కలిపేసుకొని పులుసు వేసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా కొంచెం ఒక 2 minutes మరిగించాలి బాగా. చింతపండు అట్లనే టమాటాని బాగా కలిపేసుకోవాలి. బాగా జ్యూస్ అంతా తీయాలన్నమాట. బాగా మరిగింది. ఇప్పుడు నేను టమాటా అలాగే చింతపండు జ్యూస్ని ఇందులో యాడ్ చేసేస్తున్నాను. మొత్తం యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఒకసారి జస్ట్ ముక్కలు టచ్ అవ్వకుండా ఇట్లా కలుపుకోవాలి. అంతే. ఇదంతా బాగా మరిగినవ్వాలన్నమాట. ఇట్లా బాగా మరుగుతుంది కదా, ఇప్పుడు కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఇలా మరుగుతున్నప్పుడు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా బాగా మరిగించాలన్నమాట. కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఆయిల్ సైడ్స్ రిలీజ్ అవుతుంది. ఇంకా మొత్తం ఇంకా బాగా మరిగితే ఇంకా చాలా టేస్ట్ బాగుంటుంది. ఆ ముక్కలకి ఆ పులుపు పట్టి టేస్ట్ ఇంకా బాగుంటుంది. బాగా మరిగిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక అంతే, బాగా మరిగిన ఆయిల్ అంతా సైడ్కి రిలీజ్ అయింది. ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అంతే, ఫిష్ కర్రీ రెడీ అనమాట. ఈరోజు మీ ఇంట్లో ఏం స్పెషల్స్ నాకు చెప్పండి. ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.